హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను చూపించే ఈ వీడియో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్న జాయింట్ పెయిన్స్ అయినా, అలాగే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు, నడుము నొప్పి, ఇలాంటి నొప్పులకు సంబంధించి అయినా కానీ ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం తీసుకుంది వాము నొప్పులకి చాలా బాగా లాగుతుందండి. ఇది నొప్పులకి ఓన్లీ వాము స్టవ్ మీద వేడి చేసి ఒక క్లాత్లో వేసి కడితేనే, నొప్పున్న చోట పెడితేనే చాలా ఫాస్ట్గా లాగేస్తుంది. అంత పవర్ ఉంటుంది వాముకి. అందుకే వాము తీసుకోండి, ఒక స్పూను. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. నొప్పులు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. చాలా బాగా ఇది పనిచేస్తుంది. వాము అయితే మనం వేసుకున్నాం, చూసారు కదా. వాము ఆయిల్ అని చెప్పి మనకు బయట దొరుకుతుందండి. అది తెచ్చుకుని రాసినా కానీ చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు నేను చూపించింది ఆయిల్ కాదు, అందుకనే ఇది మీకు ఆయిల్ చూపించట్లేదు. మొన్న ఆయిల్ చూపించాను కదా, ఆ ఆయిల్ చాలామంది తయారు చేసి రాసుకున్నారంట, చాలా బాగా తగ్గిందని చెప్పారు. అలాగే ఇది కూడా బాగా పనిచేస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించింది నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ అండి. నల్ల మిరియాలు ఇవి మనకి నొప్పులు చాలా బాగా లాగుతాయి. అలాగే పొట్ట చుట్టూరా ఉన్న కొవ్వు కూడా లాగేస్తుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఎప్పుడు అంటే ఏమంటారు, బద్ధకంగా ఉంటూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నల్ల మిరియాలు అవి కూడా వేసుకోండి, ఒక 15-20 వరకు వేసుకోండి నల్ల మిరియాలు. తర్వాత దాల్చిన చెక్క నిజంగా నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది ఒక వరంలాగా చెప్పచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. కాకపోతే ఉన్న వాటిలో కొంచెం మంచి చెక్క తీసుకురండి. ఊరికే పుచ్చిపోయిన చెక్క, లేకపోతే చాలా వీక్గా ఉన్న చెక్క దొరుకుతుంది ఈ మధ్య. అలా కాకుండా గట్టిగా ఉన్నది తెచ్చుకురండి, అప్పుడు చాలా బాగా మీకు పనిచేస్తుంది అనమాట. దాల్చిన చెక్క పౌడర్లు మాత్రం మీరు ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏది కూడా పౌడర్ బయట దొరుకుతుంది, కానీ అవి మీరు తీసుకురావద్దు. బయట దొరికే పౌడర్స్ ఇలాగా తీసుకొచ్చి మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. అలా అయితేనే మనకు బాగా పనిచేస్తాయి. దాల్చిన చెక్క నేను ఇరుపుతూ ఉంటేనే చాలా టైం పట్టిందండి ఎరగడానికి, అంత గట్టిగా ఉంది. అంత ముక్క నేను ఇప్పుడు వేసాను చూడండి, స్పూన్లో అంత ముక్క వేసుకోండి, సరిపోతుంది ఆ ముక్క. ఇంకా అందులో వేసేసేయండి. ఇప్పుడు మనం వేసింది వాము, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క. తర్వాత ఇప్పుడు నేను వేసేది మెంతులు వేస్తాను. మెంతులు నొప్పులకి చాలా బాగా లాగేస్తాయండి. ఊరికే మెంతులు రాత్రిపూట నానబెట్టుకొని ఉదయం లెగిసి పరగడుపున మెంతులు తినేసి మెంతులు వాటర్ తాగితేనే చాలా వరకు నొప్పులు తగ్గిపోతాయి. అంత పవర్ ఉంటుంది. అలాగే జుట్టు కూడా బాగా నల్లగా ఉంటుంది, ఎప్పటికీ అసలు తెల్లపడదు. జుట్టు కూడా ఊడదు. మెంతులకి చాలా బాగా పనిచేస్తాయి. రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసి ఉదయం లేచి పరగడుపున ఆ నీళ్ళు తాగేసేయండి. ఆ మెంతులు కూడా నమిలి తినేసేయండి ఒక్క స్పూను. చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. మీ బాడీలో చాలా రకాలుగా మార్పు మీరే గమనిస్తారు. ఆ తర్వాత అది కూడా ఒక స్పూనే వేసుకోండి, అందులోనే వేసేసేయండి. ఆ తర్వాత మనం ఇప్పుడు తీసుకునేది అల్లం చాలామందికి తెలీదు. భోజనం చేసిన తర్వాత కానీ కొద్దిగా అల్లం తీసుకొని ఉట్టి పచ్చి అల్లమే నవిలి తినేస్తూ ఉంటారండి. చాలామంది కూడా చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు కొంతమంది. ఎందుకు అంటే గొంతు బాగా పనిచేయడం కోసం, అంటే స్వరం బాగా పనిచేయడం కోసం, ఆ తర్వాత అజీర్తి సమస్యలు లేకుండా, మలబద్ధకం సమస్యలు లేకుండా ఉండడం కోసం, దగ్గు జలుబు లాంటివి కూడా రాకుండా ఉండాలని చెప్పి చాలామంది కూడా రోజుకు చిన్న ముక్క అల్లం తీసుకొని నమిలి తినేస్తూ ఉంటారు. ఆ రసము, ఆ పిప్పు కానీ ఊయడం అలాంటివి ఏం చేయరు, మొత్తం నమిలేసి మింగేస్తారు. చాలా మంచిది. కానీ అలా చేయలేం కాబట్టి ఇప్పుడు నేను చిన్న ముక్క అల్లం తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి దాన్ని కడిగిన తర్వాత తురుమండి. డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, ఇది తురుముకోవాలి. తురుముకుంటే మనకి చిన్న పీసెస్ లాగా కట్ అవుతాయి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. అల్లంకి మోకాల నొప్పులు తగ్గించే గుణం చాలా బాగా ఉందండి. అల్లం కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. ఎలాంటి నొప్పున్నా అల్లం బాగా పనిచేస్తుంది. ఇలా తురుముకున్నది కూడా తీసి ఇప్పుడు ఆ మెంతులు అవన్నీ వేసుకున్నాం కదా, దాల్చిన చెక్కని, ఆ గిన్నెలోనే ఈ అల్లం చిన్న ముక్క అది కూడా అందులో వేసేసేయండి, తురిమింది. ఫ్రెష్ అల్లం తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో వస్తాయి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేస్తే ఎలాంటి వీడియో కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు అల్లం కూడా ఇందులో వేసేసుకున్నాం కదా. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది మీకు చూపిస్తాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసేయండి. వేసి మిక్సీ పట్టుకొని రావాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చాను, చూసారు కదా. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం తురిమి వేసాం కాబట్టి మనకి మిగిలినవి కూడా బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు పొడే కాబట్టి
అందులో వేయలేదు ఇందాక. ఒక చిన్న స్పూన్ నిండా వేసుకోండి పసుపు. మరీ పెద్ద స్పూన్ కాదండి, చిన్న స్పూన్ నిండా పసుపు వేసుకుంటే సరిపోతుంది. కానీ కొమ్ముల పసుపు మాత్రమే తీసుకోండి. ప్యాకెట్ పసుపు అయితే మాత్రం మీరు వేసిన వేస్టే, అది ఏం మనకి పనిచేయదు. అందుకని ఒక పసుపు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుని వచ్చాను. ఈ విధంగా మనకు తయారైంది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు మీ స్టవ్ మీద పెట్టేసుకోండి. బాగా కెరలనివ్వండి ఆ నీళ్ళని. ఒక గ్లాస్ నీళ్ళు చాలు. అలా కెరులుతున్న నీళ్ళలో ఒక్క స్పూను ఈ పొడి తీసుకొని ఆ నీళ్ళల్లో వేయండి. వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి. మరిగిన తర్వాత తీసి మీరు వడపోసేసుకోవాలి ఆ నీటిని. ఆల్రెడీ ముందుగానే నేను నీళ్ళు మరిగించానండి, అందుకనే నాకు ఎక్కువ టైం పట్టలేదు. మనకి కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది నీళ్ళు బాగా మరుగుతూ ఉంటే. అలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు వడపోసేసుకుందాం. అంటే కొంచెం గోరువెచ్చగా, అంటే మనం టీ తాగితే ఎలా తాగుతాము ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. మరీ వేడి ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒక గ్లాసులో పోసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది నిమ్మరసం. నిమ్మరసం మరీ ఎక్కువ ఏం వేయనవసరం లేదు. మీ టేస్ట్కి తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోండి. బాగుంటుంది నిమ్మరసం వేస్తే, అందుకని వేస్తున్నాం. ఒక 10 చుక్కల వరకు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే తేనె కూడా వేసుకోవచ్చు ఇందులో. నేను తేనె కూడా వేస్తాను ఇందులో. 1 స్పూన్ తేనె కూడా వేసుకోండి. నిమ్మరసం, తేనె ఈ 2 కూడా నిమ్మరసం వేసిన తర్వాత మనకి కలర్ పూర్తిగా చేంజ్ అయిపోద్ది. అప్పటి వరకు కొంచెం రెడ్ కలర్లో ఉన్న వాటరు నిమ్మరసం వేయంగానే ఎల్లో కలర్లోకి మారిపోతుంది. ఆ తర్వాత తేనె కూడా 1 స్పూన్ వేసి కలిపేసి, మీరు ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే టీ తాగినట్టుగానే తాగాలి, గబగబా తాగకూడదు. తాగేటప్పుడు కూడా స్లోగా సిప్ చేస్తూ తాగండి. పరగడుపుని తీసుకోండి. తీసుకునేటప్పుడు రోజు తీసుకోండి. మీకు తగ్గిపోతుంది, చాలా వరకు కూడా మీకు నొప్పులు తగ్గిపోతాయి. మీరు 1 రోజు 2వ రోజు తీసుకునేసరికి మీకు రిజల్ట్ చాలా వరకు తెలిసిపోద్ది. మీకు నొప్పులు పూర్తిగా తగ్గిపోవడం మొదలెడుతూ ఉంటాయి. అంటే మార్పు వస్తుంది, మీకు చాలా వరకు మీ బాడీలో మార్పు వస్తుంది. ఇందులో వేసినవన్నీ మంచివే. మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి కూడా మీకు తగ్గిపోతాయి ఇది తీసుకోవడం వలన. ఓన్లీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులకే కాకుండా మనకి తెలియనివి కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు చేసేది కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం నొప్పులు కానీ, అలాగే నడుము నొప్పి కానీ, ఇలాంటి నొప్పులకి ఇది బాగా అయితే చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. ట్రై చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. మొన్న ఆయిల్ తయారు చేశాను కదా, అది కూడా మీరు రాసుకోండి. చూసి చాలా బాగా పనిచేసిందని చెప్పి కామెంట్ కూడా పెట్టారు అందరూ.